This conference will now be recorded. So, okay guys, next concept ఏంటంటే మనకి AWS లో ప్రీవియస్ క్లాస్ లో మనం EBS గురించి చెప్పుకున్నాం అండి. అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గైస్ ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ గైస్. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ EBS వాల్యూమ్ టైప్స్ ఏమని అడుగుతారండి. EBS వాల్యూమ్ టైప్స్ ఏమవుతాయి. సో వాట్ ఆర్ ద అవైలబుల్ EBS వాల్యూమ్ టైప్స్ అని అడుగుతారండి. EBS వాల్యూమ్ టైప్స్ ఏమిటి అని అడుగుతారు. ఫస్ట్ ది మీకు జనరల్ పర్పస్ SSD, అండ్ సెకండ్ ది ప్రొవిజన్ యాప్స్ SSD, అండ్ థర్డ్ ది త్రూపుట్ ఆప్టిమైజ్ HDD, అండ్ ఫోర్త్ ది కోల్డ్ HDD, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్. ఫస్ట్ ది మీకు జనరల్ పర్పస్ SSD, సెకండ్ ది ప్రొవిజన్ యాప్స్ SSD, థర్డ్ ది త్రూపుట్ ఆప్టిమైజ్ HDD, ఫోర్త్ ది కోల్డ్ HDD, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్. సో ఇక్కడ మీకు SSD అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్ డిస్క్ అంటారండి, ఆర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని అంటారు. ఇక్కడ HDD అంటే హై డెఫినిషన్ డిస్క్ అంటారు. హై డెఫినిషన్ డిస్క్ అంటారు. సో EBS వాల్యూమ్స్ మనకి 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది జనరల్ పర్పస్ SSD. సో ఈ జనరల్ పర్పస్ SSD గురించి తెలుసుకుందాం. చూడండి, జనరల్ పర్పస్ SSD. So general purpose SSD engagement, this volume type supports large set of workloads. కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ జనరల్ పర్పస్ SSD పర్ఫార్మెన్స్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, సో ఐఓపిఎస్ బట్టి ఉంటుందండి. ఐఓపిఎస్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. సో ఈ జనరల్ పర్పస్ లో మినిమం 100 అండ్ మాక్సిమం 10,000 IOPS ఉంటుందండి. పర్ఫార్మెన్స్ అనేది మినిమం 100 అండ్ మాక్సిమం 10,000 IOPS ఉంటుంది. These volume types can perform above the baseline. అంటే ఎక్కువ చేస్తుంది when required by spending the credit points. ఎక్కువ కావాలి అంటే మనం క్రెడిట్ పాయింట్స్ అంటే మీరు ఒక EBS వాల్యూమ్స్ అటాచ్ చేసి క్రియేట్ చేసి ఈ అవైలబుల్ స్టేట్ లో ఉంటేనే మీకు బిల్ పడుతూ ఉంటుంది. వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బిల్ పడుతుందండి ఛార్జ్ గా. ఐడియల్ గా ఉన్నా కూడా మీరు అటాచ్ చేసినా చేయకపోయినా మీకు బిల్ పడుతుంది. ఎందుకంటే EBS వాల్యూమ్ అగ్రిమెంట్స్ క్రెడిట్ పాయింట్స్ when it is idle. So this volume type is good fit for dev testing staging environments కి సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఒరాకిల్, సైబేస్, DB2, MySQL, MongoDB ఇట్లాంటి డేటాబేసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. We also can use it for ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా యూస్ చేయొచ్చు, బట్ యూస్ చేయరండి. చేయొచ్చు అని చెప్తారు కానీ చెయ్యరు. సో నెక్స్ట్ మీకు ప్రొవిజన్ యాప్స్ SSD. సో దిస్ వాల్యూమ్ టైప్స్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద క్రిటికల్ అప్లికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారండి. అండ్ మాక్సిమం IOPS ఇక్కడ ఎంత ఉంటుందంటే మీకు 20,000 పర్ వాల్యూమ్ ఉంటుందండి. 20,000 పర్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ వీ కెన్ అప్ టు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అండి. 65,000 IOPS ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే బై అటాచింగ్ మల్టిపుల్ వాల్యూమ్స్ ని అటాచ్ చేస్తే మనకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి IOPS. సో బై కాన్ఫిగరింగ్ RAID we can increase IOPS beyond 65,000 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండి RAID కాన్ఫిగరేషన్ చేస్తే. RAID అంటే రిడెండెంట్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అంటారండి. సో ఈ ప్రొవిజన్ యాప్స్ ఒరాకిల్ డేటాబేసెస్ కూడా ఒరాకిల్, సైబేస్, DB2, MySQL, MongoDB ఇలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో IOPS ఈస్ ద పర్ఫార్మెన్స్ క్రైటీరియా, నాట్ త్రూపుట్. IOPS పర్ఫార్మెన్స్ అంటే వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ బట్టే ఉంటుంది. నాట్ త్రూపుట్ అంటే మనం వాల్యూమ్స్ రీడ్ రైట్స్ ని బట్టి ఉండదు, వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ డేటా ర్యాండమ్ గా రీడ్స్ రైట్స్ గా ఉంటుందండి. అదే త్రూపుట్ లో అయితేనేమో సీక్వెన్షియల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రొవిజన్ లో అయితేనేమో ర్యాండమ్ గా రైట్ చేస్తుందండి డేటాని. అండ్ గుడ్ చాయిస్ ఫర్ వర్క్ లోడ్స్, నాట్ రికమెండ్ ఫర్ లో రికమెండర్స్. సో
సో ప్రొడక్షన్ ఎక్కువ లోడ్స్ తీసుకుంటారండి ఇన్ ఆర్డర్ టు సేవ్ కాస్ట్. ఐఓ సైజ్ ఇస్ స్మాల్ గా ఉంటుందండి, ఇన్పుట్ అవుట్పుట్ సైజ్. అండ్ థర్డ్ ది త్రూపుట్ ఆప్టిమైజ్డ్ HDD. Throughput optimized HDD and third then this volume type is good for processing big data. సో మనకి హడూప్, బిగ్ డేటా ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారండి. లైక్ డేటా, బిగ్ డేటా, ఇన్ఫర్మేటికా, డేటా వేర్ హౌసింగ్ ఇట్లాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. త్రూపుట్ అండ్ సీక్వెన్షియల్ రీడ్స్ ఆర్ పర్ఫార్మెన్స్ అట్రిబ్యూట్స్. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్ గా రైట్ చేస్తూ ఉంటుందండి డేటా. గివ్స్ ఫాస్టర్ యాక్సెస్ టు ద డేటా. డేటా ఫాస్ట్ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. యూజ్ దిస్ టైప్ వేర్ వి యాక్సెస్ డేటా మోర్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారండి. సో రియల్ టైమ్ లో త్రూపుట్ ఆప్టిమైజ్ HDD యూజ్ చేస్తారండి. త్రూపుట్ ఆప్టిమైజ్ HDD యూజ్ చేస్తారు. కోల్డ్ HDD. కోల్డ్ HDD అంటే ఏంటంటే సో వర్క్ సిమిలర్ టు త్రూపుట్ ఆటోమేట్ HDD. త్రూపుట్ లానే వర్క్ చేస్తుంది బట్ స్టోరేజ్ కాస్ట్ ఈస్ చీపర్. ఇది ఎక్కడ యూజ్ చేయరండి. బట్ దిస్ టైప్ అడిషనల్ రిట్రీవల్ ఛార్జెస్ ఉంటాయి అండ్ గుడ్ ఆప్షన్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. అంటే ఎప్పుడప్పుడు తరచుగా యూజ్ చేసే వాటికి కోల్డ్ HDD యూజ్ చేస్తారండి. గివ్స్ ఫాస్ట్ యాక్సెస్ టు ద డేటా. ఫాస్ట్ యాక్సెస్ తీసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ మీకు మ్యాగ్నెటిక్ ఈజ్ అన్ ఓల్డ్ జనరేషన్ టైప్. ఇది చాలా చీప్ అండి. we should always consider the except our application specially designed purpose యూజ్ చేస్తారు. ఇంటర్నల్ పర్పస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి బట్ ఎక్కడ కూడా యూజ్ చేయరు. బట్ రియల్ టైమ్ లో యూజ్ చేసేది మాత్రం వాల్యూమ్స్ మనకి ప్రొవిజన్ యాప్స్ వాల్యూమ్స్ యూజ్ చేస్తారు. సో ఇదండి. సో ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ ఇంపార్టెంట్ వన్ అండి. అండ్ ఇన్స్టెంట్ స్టోర్. నోట్ ఇట్ డౌన్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇన్స్టెంట్ స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక EC2 ఇన్స్టాన్స్ ఉందండి. EC2 ఇన్స్టాన్స్ లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటా ఉంది, ఒక 1 GB డేటా ఉంది అనుకోండి. ఈ 1 GB డేటాని నేను ఇన్స్టాన్స్ లో స్టోర్ చేసుకోవాలి అంటే టెంపరీగా స్టోర్ చేసుకోండి. 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 1 డే కానీ ఇట్లాంటి టెంపరీ డేటా స్టోర్ చేసుకోవడానికి ఇట్లాంటివి యూస్ చేస్తారండి. ఇన్స్టాన్స్ స్టోర్ అని యూస్ చేస్తారండి. సో నార్మల్ గా మీరు నాట్ ఇన్స్టెన్స్ కమ్యూనిటీ AMS లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు చూడండి, అలాగనే మనకి ఇన్స్టెన్స్ స్టోర్ AMS ఉంటాయండి, అది యూస్ చేస్తారు. బట్ ఇది ఎక్కడ రియల్ టైమ్ లో యూస్ చేస్తారు బట్ ఇంటర్వ్యూకి వస్తుంది. సో మన దగ్గర ఏదైనా డేటా ఉంటే టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారండి. బట్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ EC2 ఇన్స్టాన్స్ స్టోర్ ఏంటిదంటే మీకు ఎప్పుడైతే మనం ఇన్స్టాన్స్ కనుక స్టార్ట్ చేసాం అనుకోండి ఎంటైర్ డేటా పోతుంది. So it is a temporary store. Data stored on the store is lost. ఇప్పుడు when we power off the instance, ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ డేటా మొత్తం కరెక్ట్ అయిపోతుందండి. స్టోరేజ్ కాస్ట్ is very cheap compared with EBS. Use this type to temporary data store. టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తారండి. అండ్ నౌ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే EC2 ఇన్స్టెన్స్ పర్చేజ్ ఆప్షన్స్ అండి. EC2 ఇన్స్టెన్స్ నోట్ ఇట్ డౌన్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో EC2 ఇన్స్టెన్స్ పర్చేజ్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయని అడుగుతారండి. సో ఫస్ట్ అది మీకు ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్, సెకండ్ ఇది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, స్పాట్ రిక్వెస్ట్, డెడికేటెడ్ హోస్ట్, షెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్. ఈ 5 టైప్స్ ఉంటాయండి. EC2 ఇన్స్టాన్స్ పర్చేజ్ ఆప్షన్స్ మీకు ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్, reserved instances, spot requests, and dedicated host and scheduled instances. The 5 types ఉంటాయండి. 5 types ఉంటాయి. So first the on-demand instances. చూడండి, on-demand instances. These instances are charged for hourly basis. సో ఈ ఇన్స్టాన్స్ మనకి ఛార్జ్ ఎలా పడుతుందంటే అవర్లీ బేసిస్ పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రీ టైర్ కింద తీసుకునేది ప్రతిదీ కూడా మనకి అవర్లీ బేసిసే పడుతుంది. అవర్లీ బేసిసే పడుతుంది. సో దీస్ ఇన్స్టాన్సెస్ ఆర్ చార్జ్డ్ పర్ అవర్లీ బేసిస్ పడుతుంది. ఈవెన్ ఇఫ్ వి యూజ్ దిస్ సర్వర్ ఫర్ 1 minute, 1 minute కి మీరు యూజ్ చేసుకున్నా ఇట్ ఈస్ కౌంటెడ్ ఫర్ 1 hour. 1 hour కి బిల్ పడుతుందండి. సో ఈవెన్ ఇఫ్ యూజ్ ద సర్వర్ ఫర్ 1 minute, 1 minute యూజ్ చేస్తున్నా కౌంటెడ్ యాజ్ 1 hour. 1 hour కి
మనకి ఫ్రీ టైం కింద 750 అవర్స్ ఇస్తారండి. అందులో 1 అవర్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి సో ఇమీడియట్లీ టెర్మినేట్ చేశారనుకోండి 1 ఇయర్ సారీ 1 అవర్ పోతుందండి 750 అవర్స్ లో. వెన్ ఇన్స్టాన్స్ ఇస్ నాట్ రన్నింగ్ దెర్ ఈస్ నో చార్జెస్. ఇన్స్టాన్స్ కనుక రన్ స్టాప్ స్టేట్ లో ఉంటే దీనికి బిల్ ఏం పడుతుంది. బట్ దేనికి బిల్ పడుతుంది అంటే ఈవెన్ ఇఫ్ ఇన్స్టాన్స్ ఇస్ స్టాప్ చేసినా కూడా బిల్ కౌంట్స్ యాజ్ దేనికి బిల్ పడుతుంది అంటే ఫర్ ఈబిఎస్ వాల్యూమ్స్ అటాచ్ టు ద ఇన్స్టాన్స్. సో ఈబిఎస్ వాల్యూమ్స్ ని ఇన్స్టాన్సెస్ కి అటాచ్ చేస్తే బిల్ పడుతుంది. సో యూజ్ దిస్ ఇన్స్టాన్స్ టైప్ వాల్యూమ్స్ ఏంటంటే ఆ వాల్యూమ్స్ బిల్ పడుతుంది. యూజ్ ఇన్స్టాన్స్ టైప్ వెన్ వి నీడ్ ఇన్స్టాన్సెస్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ కి మాత్రమే యూజ్ చేస్తారండి ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్. సో 1 డే 1 వీక్ 1 మంత్ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తారండి. సెకండ్ ఇది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్. రియల్ టైమ్ లో యూజ్ చేసేది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ అండి. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ యూజ్ చేస్తారు. సో వీ కెన్ రిజర్వ్ ఇన్స్టాన్స్ either 1 or 3 years. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. సో ఇయర్లీ 2 years 3 years ఇట్లా తీసుకుంటారు తప్పితే ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్ తీసుకోరండి. ద అడ్వాంటేజ్ ఈస్ వీ కెన్ సేవ్ అప్ టు 70% ఆఫ్ ద కాస్ట్. 70% కాస్ట్ తగ్గించుకోవచ్చు అండి వెన్ కంపేర్డ్ విత్ ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్. వన్స్ రిజర్వ్డ్ ఈస్ పర్చేజ్ డన్, ఒక్కసారి కనుక మనం AWS సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అంటే రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ద్వారా దెర్ ఈస్ నో ఆప్షన్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్. సో ఒక్కసారి కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని చచ్చినట్టు యూస్ చేసుకోవాల్సిందేనండి. కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ ఒక 3 years తీసుకున్నాను. నా ప్రాజెక్ట్ 2 years కి అయిపోయింది అనుకోండి. రిమైనింగ్ 1 year నేను ఏం చేసుకోవడానికి ఉండదండి. అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, మనం అమ్ముకోవాల్సి వస్తుంది. అమెజాన్ మార్కెట్ లో మనం సెల్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. సో హవెవర్ వీ హ్యావ్ టు ఆప్షన్ సెల్ ఇట్ ఓవర్ అమెజాన్ మార్కెట్ ప్లేస్. AWS మార్కెట్ ప్లేస్ లో అమ్మొచ్చు. పేమెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఆల్ అప్ ఫ్రంట్ ఉంటుంది, పార్షియల్ అప్ ఫ్రంట్, నో అప్ ఫ్రంట్. ఈ 3 ways లో ఉంటుందండి. 3 ways లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్పాట్ రిక్వెస్ట్. స్పాట్ రిక్వెస్ట్ ఏంటంటే బిడ్ వేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 people వచ్చారండి. ఈ 10 people వచ్చి నాకు ఒక లైనెక్స్ సర్వర్ కావాలని వచ్చారనుకోండి AWS దగ్గరికి. సో వీళ్ళందరూ వచ్చి ఎవరైతే ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారండి. వీళ్ళందరి మధ్య బిడ్ వేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో చిట్టి పాటలనే ఇస్తుంటారండి. సో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే పాడతారు చూడండి, అలాగనే బిడ్ వేస్తారు. బిడ్ వేస్తారండి. బిడ్ బిడ్ వేస్తారు. సో Amazon EC2 Spot instances allow you to bid on spare Amazon EC2 computing capacity. Bid and spare capacity for up to 90% of on-demand price. On-demand price కంటే ఎక్కువ 90% ఎక్కువ తీసుకుంటారండి. అండ్ ఫోర్త్ ఏంటంటే మీకు డెడికేటెడ్ హోస్ట్ అండి. డెడికేటెడ్ హోస్ట్. సో డెడికేటెడ్ హోస్ట్, ఏ డెడికేటెడ్ హోస్ట్ ఈజ్ ఏ ఫిజికల్ EC2. అంటే ఈ AWS వాళ్ళు మనకి ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్ కూడా ఇస్తున్నారండి. అంటే సో దీనికి టైం ఎక్కువ పడుతుందండి, 1-2 months ఇట్లా పడుతుందండి. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కనుక AWS వాళ్ళకి చెప్తే, సో నాకు ఇంత హార్డ్వేర్ కావాలి, ఇంత ర్యామ్ కావాలి, ఇంత CPU కావాలి, నాకు ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి, ఈ డేటాబేస్ రన్ అవ్వాలి చెప్తే మనకి లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసి ఇస్తారండి. వీటినే సో డెడికేటెడ్ హోస్ట్ అంటారండి. షెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్. ఫిఫ్త్ అది షెడ్యూల్. వీ కెన్ బై ఇన్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ అవర్ షెడ్యూల్ బట్టి మనం బై చేయొచ్చు అండి. దట్ ఈస్ వీ నీడ్ సర్వర్ డైలీ, వీక్లీ, మంత్లీ, ఓన్లీ ఇన్ ద డెడికేటెడ్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 hours per డే. రోజులో మీకు 2-3 hours per డే ఉంటే తీసుకోవచ్చు. దెన్ దిస్ ఇన్స్టాన్స్ బట్ ఇది ఎక్కడా తీసుకోరండి. సో మనకి రియల్ టైంలో తీసుకునేది మాత్రం రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, నోట్ ఇట్ డౌన్. సో EC2 ఇన్స్టాన్స్ టైప్స్ ఏమని అడుగుతారండి. ఇక్కడ నేను స్టార్ ఇచ్చిన ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. EC2 ఇన్స్టాన్సెస్ టైప్స్ ఏమున్నాయి అని అడుగుతారండి. EC2 ఇన్స్టాన్సెస్ టైప్స్ మనకి
5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ది జనరల్ పర్పస్, సెకండ్ ది కంప్యూట్ ఆప్టిమైజ్డ్, థర్డ్ ది GPU ఆప్టిమైజ్డ్, ఫోర్త్ ది మెమొరీ ఆప్టిమైజ్డ్, ఫిఫ్త్ ది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అండి. ఫిఫ్త్ ది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. సో ఫస్ట్ ది జనరల్ పర్పస్, సెకండ్ ది కంప్యూట్ ఆప్టిమైజ్డ్, థర్డ్ ది GPU ఆప్టిమైజ్డ్, ఫోర్త్ ది మెమొరీ ఆప్టిమైజ్డ్, ఫిఫ్త్ ది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. సో ఫస్ట్ ది జనరల్ పర్పస్. సో మనకి ఎందుకు అంటే ఇక్కడ మనం EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు సో ప్రీవియస్ డాష్ బోర్డ్ లో ఇలా ఉండేదండి. ప్రీవియస్ డాష్ బోర్డ్ లో ఇలా ఉంది ఫ్యామిలీ టైప్ అని. సో ఇన్స్టాన్స్ టైప్ CPU పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్ అంటే CPUs ఎన్ని ఉండాలి, కంప్యూట్ పవర్ ఎంత ఉండాలి అని చెప్తారు. వెన్ యూ లాంచ్ అన్ ఇన్స్టాన్స్ టైప్ డిటర్మైన్స్ హార్డ్వేర్ ఆఫ్ ద హోస్ట్. హార్డ్వేర్ ఆఫ్ ద హోస్ట్ అంటే CPU, RAM అండి. సో ఈచ్ ఇన్స్టాన్స్ టైప్ డిఫర్స్ డిఫరెంట్ కంప్యూట్, మెమరీ, స్టోరేజ్ క్యాపబిలిటీస్ ఉంటాయండి. స్టోరేజ్ క్యాపబిలిటీ ఉంటుంది. సెలెక్ట్ ఇన్స్టాన్స్ టైప్. ఒక ఇన్స్టాన్స్ మీరు తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ యూ ప్లాన్ టు రన్ యువర్ ఇన్స్టాన్స్. మన రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేసుకుంటామండి. దీంట్లో మనకి ఫ్యామిలీ T2 నా T3 నా ఇట్లా ఉంటాయి. దీంట్లో సబ్ ఫ్యామిలీ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఎన్ని CPUs ఉండాలి, ఎంత GB ర్యామ్ ఉండాలి, సో ఎంత ఇన్స్టెన్స్ స్టోరేజ్ ఉండాలి హార్డ్ డిస్క్ ది, అండ్ EBS ఆప్టిమైజర్, EBS వాల్యూమ్స్ కావాలి, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అంటే బ్యాండ్ విడ్త్ ఎంత ఉండాలి అని కూడా చెప్తుంటాను అని చెప్పింది. సో ఇదంతా మనకి ఎక్కడ ఉంటుంది అంటే కొంచెం ముందుకెళ్తే చెప్తాను. సో ఇక్కడ చూడండి జనరల్ పర్పస్. మీకు ఏదైనా ఒక లైనెక్స్ ఇన్స్టాన్స్ T2తో కానీ M4తో కానీ M3తో కానీ స్టార్ట్ అయింది అంటే అది జనరల్ పర్పస్ ఇన్స్టాన్స్ అండి. C తో స్టార్ట్ అయిన ప్రతిదీ కూడా కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అండి. G2 P2తో ఉంటే GPU ఆప్టిమైజ్డ్. R కానీ X తో కానీ CR1తో స్టార్ట్ అయిన ప్రతిదీ కూడా మెమొరీ ఆప్టిమైజ్డ్. D2 I2 I3 HS1 ఉంటే స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. సో ఈ జనరల్ పర్పస్ ఇన్స్టాన్సెస్ వెబ్సైట్స్ వాటికి యూస్ చేస్తారండి. ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారు. సో మన రియల్ టైంలో యూస్ చేసేది జనరల్ పర్పస్ యూస్ చేస్తారండి. కంప్యూటర్ ఆప్టిమైజ్ ఫ్రంట్ ఎండ్ లెట్ ఫీడ్స్, వెబ్ సర్వర్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారండి. GPU ఆప్టిమైజ్ మన అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటికి GPU ఆప్టిమైజ్ యూస్ చేస్తారండి. లార్జ్ ర్యామ్ కావాలంటే మెమొరీ ఆప్టిమైజ్ తీసుకుంటారు. మెమొరీ డేటాబేస్, డేటా మైనింగ్ ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారు. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ మాత్రం NAS, డేటా వేరియస్, NoSQL ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారు. ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి మీరు EC2 ఇన్స్టాన్స్ ఇందాక వాల్యూమ్స్ కూడా 5 టైప్స్ ఉంటాయి కదా, వాల్యూమ్స్ చెప్పుకొని ఇప్పుడు ఇన్స్టాన్సెస్ లోకి వెళ్దాం. సో క్రియేట్ వాల్యూమ్ ఇక్కడ ఉంటాయి చూడండి. జనరల్ పర్పస్ SSD, ప్రొవిజన్ యాప్స్ SSD, హోల్డ్, త్రూపుట్, మ్యాగ్నెటిక్ ఇక్కడ ఉంటాయండి వాల్యూమ్స్. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేస్తాం. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇన్స్టాన్సెస్ టైప్స్ గురించి వెళ్తే లాంచ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ ఉంటాయండి. లేటెస్ట్ గా మనకి డాష్ బోర్డ్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ ఉంటాయండి ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి T1 డాట్ మైక్రోకి ఒక CPU, 1/2 GB ర్యామ్ ఉంది. T2 డాట్ నానో, T2 డాట్ మైక్రో ఒక CPU 1 GB ర్యామ్ ఉంది. T2 డాట్ మీడియం 2 CPUs 4 GB ర్యామ్ ఉంది. T2 డాట్ లార్జ్ అయితే 2 CPUs 8 GB మెమరీ ఉంది. T2 డాట్ ఎక్స్ట్రా లార్జ్ అంటే 4 CPUs 16 GB ర్యామ్ ఉంది. ఇలా మనకి C సిరీస్ ఉన్నాయి చూడండి. స్క్రోల్ డౌన్ చేస్తుంటే M సిరీస్ ఉంటాయి, C5 ఉంటాయి, HS1 అన్ని ఉంటాయండి. ఇక్కడ చూడు Gతో స్టార్ట్ అయిన Iతో HS1 అన్ని ఉంటాయండి. ఇవన్నీ ఇన్స్టాన్స్ టైప్ అండి. ఇన్స్టాన్స్ ఇక్కడ కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్ అని ఉందండి. ఇక్కడ ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇవన్నీ అండి. ఇందాక డాష్ బోర్డ్ లో మీకు చెప్పిన ఇక్కడ ఇది ఈ పేజ్ ఫ్యామిలీ టైప్, VCPUs, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఇదండి. ఇక్కడ ఇవన్నీ ఎంత బిల్ పడుతుంది కూడా చెప్తుంది చూడండి. అవర్లీ బేసిస్, డాలర్ ప్రైస్, C4 ఎన్ని CPUs ఇట్లా ఉంటాయి. 421 ఉన్నాయండి ఇన్స్టాన్స్ టైప్స్ మనకి. ఇక్కడ ఒక్కొక్క పేజ్కి వెళ్తే ఇక్కడ ఒక పేజ్ మారుద్ది. 3, 4 ఇవన్నీ M సిరీస్ ఇలాగా. ఇవి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అది ఇది గైస్ మీకు
సో EC2 ఇన్స్టెన్స్ టైప్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తానండి. ఇందులో నేను ఒక అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ నేను SBI అప్లికేషన్ అంటాను. సో T2.micro తీసుకుంటాను, లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ నేను SBI అంటానండి. SBI అమెజాన్ లైనెక్స్. సో నేను ఇప్పుడు T2.micro తీసుకుంటున్నాను. ఈ పేరు నా దగ్గర టోక్యో ఉంది, తీసుకుంటాను. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ విజార్డ్ 1 ఆల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నేను యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెట్టుకుంటానండి. సో ఇక్కడ హ్యాష్ ఎక్స్క్లమేషన్ బిన్ బ్యాష్ ఇక్కడ నేను పెట్టాను. సో యూజర్ డేటా ఎగ్జాంపుల్ ప్లేస్లో ఏం చేస్తాను అంటే నేను SBI యాప్ బిలాంగ్స్ టు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫీచర్ అనుకుంటా, లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏం తీసుకెళ్ళింది. సో ఇప్పుడు మనం తీసుకొని T2.micro ఒక CPU 1 GB ర్యామ్ వస్తుందండి. సో ఇప్పుడు నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డేస్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ SBI ప్రాజెక్ట్ అనుకున్నాము. సో గవర్నమెంట్ మన ఆధార్ కార్డ్ లాగా ఇంకొకటి ఏదో కార్డు ఏదో ఒకటి అప్డేట్ చేయమని అడిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, ఓటర్ కార్డు లాగా ఏదో ఇంకొక కార్డు ఏదో వచ్చిందండి. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి అందరి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాళ్ళందరూ మీ ఓన్ కార్డ్ మీరే ఫిల్ చేయండి అని చెప్పి ఒక 5 days టైం ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎస్బీఐ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేస్తానికి వస్తారు. అప్పుడు ఏమవుతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుందండి. బట్ నా లైనెక్స్ ఇన్స్టాన్స్ ఏమున్నాయి, ఒక CPU 1 GB ర్యామే ఉంది. ఒక CPU 1 GB ర్యామే ఉంది. 1 CPU EC2 ఇన్స్టాన్స్ నేను T2.micro తీసుకున్నాను. ఒక CPU 1 GB ర్యామ్ తీసుకున్న SBI అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళింది. ఎప్పుడైతే అందరూ ఎండ్ యూజర్స్ కనుక SBI ట్రాఫిక్ హిట్ చేస్తున్నప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతుందండి. టూ మెనీ యూజర్స్ హిట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్ లో. సో ఎవరైతే కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లాగిన్ అయ్యి అప్డేట్ చేద్దాం అనుకుంటే SBI అప్లికేషన్ కి సో ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతుందండి. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఇంక్రీజ్ అయిపోయి ఏమవుతుంది, ఈ లైనెక్స్ ఇన్స్టాన్స్ యొక్క CPU యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ హై అయిపోయి ఇంక్రీజ్ అయిపోతుందండి. ఈ EC2 ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. SBI EC2 ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుందా అంటే వెళ్ళదు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు లైనెక్స్ ఇన్స్టాన్సెస్ యొక్క CPU యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి EC2 ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుందండి. సో ఎట్ దట్ టైమ్ అవర్ అప్లికేషన్ నాట్ గోయింగ్ టు ఎండ్ యూజర్కి వెళ్ళదు. సో ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళబోదు కాబట్టి సో క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందండి. మరి నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, టు ఓవర్కమ్ ద అబౌవ్ సినారియో we will increase the instance size. ని ఇంక్రీజ్ చేయాలంటే హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయాలి, లైక్ CPU ర్యామ్ ని ఇంక్రీజ్ చేయాలి. ఇలా ఒక లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయడాన్ని ఏమంటారంటే వర్టికల్ స్కేలింగ్ అంటారు. సో టు ఓవర్కమ్ ద అబౌవ్ సినారియో we will increase the EC2 instance size. ని ఇంక్రీజ్ చేయడాన్ని అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయడాన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. హార్డ్వేర్ రిసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ CPU ర్యామ్ ఇంక్రీజ్ చేసామనుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ వచ్చినా సరే మన ఇన్కమింగ్ సో నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ని ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. 3 ways లో అడుగుతారండి. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. హౌ టు ఇంక్రీజ్ అవర్ EC2 ఇన్స్టెన్స్ సైజ్.
ఈసీటీ ఇన్స్టెన్స్ సైజ్ ని ఇంక్రీజ్ ఎలా చేస్తారు, ఇది ఒక వే అడుగుతారు. అండ్ నౌ కమింగ్ టు సెకండ్, హౌ టు చేంజ్ ఈసీటీ ఇన్స్టెన్స్ టైప్ అని అడుగుతారు. ఈసీటీ ఇన్స్టెన్స్ టైప్ అని అడుగుతారు. ఆర్ హౌ టు చేంజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ రీసైజ్ అని అడుగుతారు. రీసైజ్ అని కూడా అడుగుతారు. సో ఈ 3 వేస్ లో అడుగుతారండి. ఈ 3 వేస్ లో అడుగుతారు. ఈ 3 వేస్ లో ఏది అడిగినా కూడా ఒకటే ఆన్సర్ అండి, ఒకటే ఆన్సర్. సో చూడండి, ఈసీ2 ఇన్స్టాన్స్ రీసైజింగ్. EC2 instance resizing is a way to scale up or scale down your EC2 instances. స్కేల్ అప్ అంటే మన హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయడాన్ని స్కేల్ అప్ అంటారు. అదే హార్డ్వేర్ రిసోర్సెస్ ని తగ్గించడాన్ని స్కేల్ డౌన్ అంటారు. ఇంక్రీజ్ చేయడాన్ని స్కేల్ అప్ అంటారు హార్డ్వేర్ రిసోర్స్ ని. సో హార్డ్వేర్ రిసోర్స్ ని డిక్రీజ్ చేయడాన్ని స్కేల్ డౌన్ అంటారు. మీరు ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా నోట్ అండ్ కీ పాయింట్ ఏంటంటే, we must stop the instance before resizing. We must stop the instance before resizing. సో ఇన్స్టాన్స్ ని మీరు స్టాప్ చేయాలి బిఫోర్ రీసైజింగ్ చేయడానికంటే ముందు. స్టాప్ చేసిన తర్వాత మీరు ఈసీటీ నుంచి సెలెక్ట్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఇన్స్టాన్స్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ T2.micro తీసేసి మీరు ఇష్టం వచ్చిన హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇన్స్టాన్స్ ని సెలెక్ట్ చేసి ఇన్స్టాన్స్ సెట్టింగ్ లో చేంజ్ ఇన్స్టాన్స్ టైప్ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ట్యాబ్ కూడా తీసుకుంటాను. ఎందుకు అంటే నేను ఏ టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్ తీసుకోవడానికి కోసం ఇంకొక ట్యాబ్ తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాన్స్ నేను స్టాప్ చేస్తాను. ఇప్పుడు ఇదేమో మీకు T2.micro ఉంది. ఇది స్టాప్ స్టేట్ నుంచి స్టాప్డ్ స్టేట్ లోకి వెళ్ళాలండి. స్టాప్ స్టేట్ నుంచి స్టాప్డ్ స్టేట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, నేను ఏ ఇన్స్టాన్స్ టైప్ తీసుకుందాం అనుకుంటున్నానంటే లాంచ్ ఇన్స్టాన్సెస్. ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ T2.micro ఉంది ఇందాక. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే T2.extra large తీసుకుందాం అనుకుంటున్నాను. 4 CPUs అండ్ 16 GB ర్యామ్ తీసుకుందాం అనుకుంటున్నాను. 4 CPUs. ఇప్పుడు ఇన్స్టాన్స్ స్టాప్ అయితే మనం చేయొచ్చండి. ఇది స్టాపింగ్ నుంచి స్టాప్ స్టేట్ లోకి రావాలి. స్టాపింగ్ నుంచి స్టాప్ స్టేట్ లోకి రావాలి. ఎస్, ఇంకా స్టాప్ అవుతుంది. కొంచెం ఇంటర్నెట్ కనుక బాగా స్పీడ్ ఉంటే ఇమీడియట్ గా అవుతుందండి. ఇంకా స్టాపింగ్ లోనే ఉంది. ఎస్, స్టాప్ స్టేట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసి మీరు యాక్షన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. ఇప్పుడు మనం ఏది తీసుకోవాలనుకుంటున్నామండి? T2.extra large. ఇప్పుడు చూడండి, టీ టైప్ చేస్తూ ఉంటే టీతో స్టార్ట్ అయినవన్నీ వస్తాయి. చూడండి, T2.extra large అప్లై. ఇట్లా మనం ఇప్పుడు ఎన్ని సిపియూస్ వస్తాయి మనకి? 4 సిపియూస్ అండ్ 16 GB ర్యామ్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే T2.micro వచ్చేసి మైక్రో వెళ్ళిపోయి ఎక్స్ట్రా లార్జ్ వచ్చింది.
ఇప్పుడు మీరు ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేశారంటే ఇప్పుడు హార్డ్వేర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ అయిపోయినాయి చూడండి, దీన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఎస్, రన్నింగ్ స్టేట్ లో కలిసి చూడండి ఇది. ఇలా మనం ఇన్స్టాన్స్ ని సైజ్ పెంచుతామండి, దీన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. మీరు తగ్గించవచ్చు కూడా, సేమ్ ప్రాసెస్. అండ్ నౌ కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు ప్రొటెక్ట్ అవర్ EC2 ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్స్. యాక్సిడెంటల్ డిలీషన్స్ నుంచి మనం EC2 ఇన్స్టాన్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాము? యాక్సిడెంటల్ డిలీషన్స్ నుంచి ప్రొటెక్షన్. మనకి రియల్ టైమ్ లో ప్రొడక్షన్ ఇన్స్టాన్సెస్ ఉంటాయండి, ప్రొడక్షన్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ యాక్సిడెంటల్ డిలీషన్ లేకుండా ప్రొటెక్షన్ పెడతారు, ప్రొటెక్షన్ పెడతారు. సో యాక్సిడెంటల్ డిలీషన్స్ కాకుండా, సో మనం ఇన్స్టాన్సెస్ టర్మినేట్ అవ్వకుండా ఉండాలంటే ప్రొటెక్ట్ ఎలా చేస్తాము అని అడుగుతారండి. సో ప్రొటెక్ట్ ఎలా చేస్తారంటే, సో మీరు ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మీరు యాక్షన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి మీకు చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ బై డిఫాల్ట్ గా డిజేబుల్ స్టేట్ లో ఉంటుంది. మనం ఎనేబుల్ చేస్తే మనం ఎవరు యాక్సిడెంటల్ గా ఇన్స్టాన్స్ టెర్మినేట్ చేయలేరు, అంటే డిలీట్ చేయలేరు అని. సో ఇన్స్టాన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ మీరు ఎనేబుల్ చేయాలి. సో చూడండి, ఇన్స్టాన్స్ ఉంది ఇక్కడ నాకు, యాక్షన్స్, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ బై డిఫాల్ట్ గా డిజేబుల్ ఉంది. ఇప్పుడు మనం ఎనేబుల్ చేసాం అనుకోండి, సేవ్. ఇప్పుడు మనం కూడా టెర్మినేట్ చేయలేమండి. చూడండి, సెలెక్ట్ చేసి ఇన్స్టెంట్ స్టేట్ ఇప్పుడు మనం టర్మినేట్ కూడా చేయలేము. చూడండి, ఫెయిల్ టు టర్మినేట్ అండి, ఫెయిల్ టు టర్మినేట్. ఇప్పుడు మనం మళ్ళీ ఎవరు కూడా టర్మినేట్ చేయలేండి. ఇప్పుడు మళ్ళీ మనం టర్మినేట్ చేయాలంటే సేమ్ యాక్షన్స్, ఇన్స్టెంట్ సెట్టింగ్స్, చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ డిజేబుల్ చేసి ఇప్పుడు టర్మినేట్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు టర్మినేట్ చేస్తే టర్మినేట్ అవుతుంది. చూడండి, టర్మినేట్ అవుతుంది. సో ఇలా యాక్సిడెంటల్ డిలీషన్స్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. సో ఇది గైస్ మీకు యాక్సిడెంటల్ డిలీషన్ ప్రొటెక్షన్ చేసుకోవడం. అండ్ నౌ కమింగ్ టు యూజర్ డేటా. ఇది మీకు తెలిసిందేనండి, ఇప్పుడే మనం యూజర్ డేటా స్క్రిప్ట్ పెట్టుకున్నాం కదా. సో యూజర్ డేటాలో మనం #! బిన్ బ్యాష్ షెల్ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ HTTP అంటే HTTP అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాము, సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము. CHK కాన్ఫిగ్ HTTP అని అంటే మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ని మనం ఆల్వేస్ క్లోజ్ టు ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎకో అంటే ప్రింట్ చేస్తున్నాము. ఈ HTML ట్యాగ్ మధ్య ఏదైతే ఉందో అది ఎండ్ యూజర్ టైప్. ఇక్కడ మీరు సో డు నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ సూడో ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్ ద స్క్రిప్ట్స్ ఇన్ యూజర్ డేటా రన్స్ ఇంటర్నల్లీ యూజింగ్ సూడో. బై డిఫాల్ట్ గా సూడో రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఇచ్చింది ఎగ్జాంపుల్ యూజర్ డేటా ఇన్స్టాల్ HTTP అప్లికేషన్, అపాచీ సర్వర్ అంటే HTTP అప్లికేషన్ స్టార్ట్ చేసాము, డిప్లాయ్ చేసాము అప్లికేషన్. బట్ యూజర్ డేటా ద్వారా యూజ్ కేసెస్ ఎలా ఉంటుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ గా ఎలా ఉందంటే డెవాప్స్ లో మనకి ఇప్పుడు కరెంట్ అయితే లేటెస్ట్ ట్రెండ్ టూల్ ఏంటంటే యాన్సిబుల్ అండి, యాన్సిబుల్. సో ప్రీవియస్ గా మనకి యాన్సిబుల్ రాకముందు చెఫ్ పపెట్ ఉండేదండి. చెఫ్ పపెట్ ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారండి, అంటారు. సో క్లయింట్ లోను చెఫ్ పపెట్ ఇన్స్టాల్ చేయాలి, సర్వర్ లోను ఇన్స్టాల్ చేయాలండి. క్లయింట్ మాత్రం నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నా దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, సర్వర్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 101 సర్వర్ లో చెఫ్ పపెట్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తారంటే యూజర్ డేటా స్క్రిప్ట్ లో చెఫ్ పపెట్ ఇచ్చి మీరు నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ దగ్గర 1 ప్లేస్ లో 101 ఇచ్చారనుకోండి, 101 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిపోతాయి. అది సో ఇది ఒక యూజ్ కేస్ అండి. Using this option, we have to run scripts at EC2 instance launch time. There are many use cases for this. For example, we wanna configure our servers with Chef Puppet. We need Chef Puppet agent on our instances
It can be used by user data. User data. So ఇదండి యూజర్ డేటా గురించి. సో ఇది గైస్. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్, ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటిది, ఈసీ2 ఇన్స్టెన్స్ పర్చేజ్ ఆప్షన్స్, ఇన్స్టెన్స్ టైప్స్, అండ్ సో ఈసీ2 ఇన్స్టెన్స్ రీసైజ్ చేయడం ఎలాగా, అండ్ ప్రొటెక్ట్ ఎలా చేయడం యాక్సిడెంటల్ రిలేషన్స్ నుంచి, అండ్ యూజర్ డేటా నుంచి. సో ఇది గైస్ మనకి ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ మీకు ఈఎల్బి అండి. ఇది టైం సరిపోదు, రేపు చెప్పుకుందాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటారు. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటారు. సో ఇది గైస్.